హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దంగల్ సినిమాతో సూపర్ హిట్ అందుకొని మంచి డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్ నితీష్ తివారీ. అయితే ఇప్పుడు నితీష్ తివారీ గారి డైరెక్షన్ లో రాబోతున్న సినిమా రామాయణం. ఈ సినిమాలో రణబీర్ కపూర్ గారు రాముడిగా అండ్ సాయి పల్లవి గారు సీతలాగా యాక్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో చాలా మంది స్టార్ యాక్టర్స్ కూడా ఇంపార్టెంట్ రోల్స్ అయితే ప్లే చేయబోతున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో రావణుడి క్యారెక్టర్ లో కేజీఎఫ్ హీరో యష్ గారు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఎప్పటి నుంచో యష్ గారు ఈ మూవీ షూట్ చేస్తున్నారు, ఆల్రెడీ రావణుడి క్యారెక్టర్ మీద షూటింగ్ కూడా జరుగుతుంది అని ఒక న్యూస్ అయితే వినిపిస్తూనే ఉంది. కాకపోతే ఇప్పుడు అదంతా కూడా ఒక ఫేక్ న్యూస్ అని క్లారిటీ అయితే వచ్చేసింది. అయితే ఈ మూవీ స్టార్టింగ్ లో యష్ గారి మీద జస్ట్ ఒక ఫోటో షూట్ చేశారు అంతే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఈ మూవీ షూట్ లో అయితే జాయిన్ అవ్వలేదు. కానీ ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఆయన త్వరలోనే రామాయణం మూవీ సెట్స్ లో జాయిన్ అవ్వబోతున్నారంట. ఇంకో 1 వీక్ ఆర్ 10 days లో ఆయన ముంబై వెళ్ళి అక్కడ ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నారు అని ఇప్పుడు ఒక టాక్ అయితే వినిపిస్తుంది. అంతేకాకుండా నార్మల్ గా యష్ గారు ఏ మూవీ అయినా సరే షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు టెంపుల్స్ కి అయితే వెళ్తారు. అయితే ఇప్పుడు కూడా ఆయన ఉజ్జయిని వెళ్ళి అక్కడ శివుడిని దర్శనం చేసుకొని ఆ తర్వాత ఈ మూవీ సెట్స్ లోకి వెళ్ళబోతున్నారు అని టాక్ నడుస్తుంది. ఇలా ఆయన సెంటిమెంట్ ని కంటిన్యూ చేయడం కూడా చాలా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఫైనల్ గా రామాయణం మూవీ కోసం అయితే అందరూ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా ఇండియన్ సినిమాస్ లోనే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అని ఒక టాక్ అయితే వినిపిస్తుంది. నెక్స్ట్ అసలు రామాయణం సినిమా గురించి ఎలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వస్తాయా అని చెప్పి అందరూ కూడా చాలా ఈగర్ గా అయితే వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.